తిరుమలలో ఆల్రెడీ ల్యాబ్ ఉంటుంది. బట్ దానికంటే పవర్‌ఫుల్ ల్యాబ్ ఇప్పుడు కావాల్సొచ్చింది మొన్నటి పరిణామాల తర్వాత. ఇప్పుడు శ్రీవారి ప్రసాదాల తయారీలో ఉపయోగించే నెయ్యి, జీడిపప్పు, కిస్మిస్సు, బాదము, శనగలు, చక్కెర, యాలకులు, పసుపు, కారం లాంటి 60 రకాల ముడి సరుకులు ప్రసాదాల నాణ్యతకి చెక్ చేసేందుకు గాను ఈటంగ్, ఈనోస్ అనేటటువంటి ఒక కొత్త ల్యాబ్ తీసుకొస్తున్నారు. మైక్రోబయాలజీ, కెమిస్ట్రీ తదితర విభాగాల్లో పరీక్షలు చేస్తారు. ప్రసాదాలు, ముడి సరుకుల్లో పురుగు మందుల అవశేషాలు, భారలోహాలు, క్రిమికీటకాలు, యాంటీబయాటిక్స్ లాంటి అవశేషాలు ఏమైనా ఉన్నాయా అనేది అక్కడ గుర్తిస్తారు. మొత్తం 200 రకాల అవశేషాలు గుర్తించే సామర్థ్యం కలిగిన యంత్రాలు ఈ ప్రయోగశాల ద్వారా అందుబాటులోకి రాబోతున్నాయి. ల్యాబ్‌లో తిరుమల తిరుపతి దేవస్థానం జలప్రసాదాల నమూనాలు కూడా పరీక్షిస్తారు. వీటన్నిటి కోసం 50 రకాల పరికరాలు, యంత్రాలు ఏర్పాటు చేయబోతున్నారు. వైద్యారోగ్య శాఖ, తిరుమల తిరుపతి దేవస్థానం కలిసి 40 మంది ఉద్యోగులను అందుబాటులోకి తీసుకొస్తారు. దీని మీద త్వరలో ఒప్పందం కుదుర్చుకుంటారు. తిరుమలలోని పిండి మిల్లు ఆవరణలో 12,000 చదరపు అడుగులు విస్తీర్ణం ఉన్న 2 అంతస్తుల భవనాన్ని ప్రయోగశాల ఏర్పాటుకి కేటాయించారు. గతేడాది జూలైలో పనులు ప్రారంభమైనాయి. త్వరలోనే అన్ని ఏర్పాట్లు పూర్తి చేయబోతున్నారు.